ఓకే అండి, మనకు లైనింగ్ అనేది ఇలా ఉంటుంది కదా, దాన్ని ఎలా మార్క్ చేసుకోవాలి ఏంటి అనేసి చూపిస్తాను. మనం లాస్ట్ వీడియోలో అయితే బ్లౌజ్లోంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడైతే లైనింగ్ని ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడైతే ఓపెన్స్ అటువైపు ఉండాలి, క్లోజ్గా ఉన్న వైపు మన వైపు ఉండాలి. ఓకేనా, ఈ విధంగా. ఓకే, ఇలా ఫస్ట్ చివరైతే మనకు టైలరింగ్ కోసం ఏమేం కావాలి ఏంటి అనేసుకుని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు అవన్నీ చెప్పదలుచుకోలేదు. చివరైతే క్రాస్ తీసుకోవాలి. ఓకేనా, క్రాస్ తీసుకోవాలి. ఇక లైనింగ్ ఒకవైపు అంచు ఉంటుంది, దబ్బగా ఉంటుంది కదా, అది అటువైపు వేసుకోవాలి. ఓకే, ఇలా క్రాస్ తీసుకొని 1/2 ఇంచ్ పైకి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఓకే, ఇలా చిన్న పీస్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు ఓకే మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, రాసుకున్నాం కదా, బ్లౌజ్లోంచి మెజర్మెంట్లు తీసుకొని ఆ బ్లౌజ్ పొడవు 13.5 ఉంది. ఓకేనా, 13.5 ఇలా ఈ లైన్ దగ్గర నుంచి. ఓకే, ఈ లైన్ దగ్గర నుంచి ఇలా పైకి. ఓకే, ఇక్కడికి ఒక మార్క్, ఇదే మార్క్ ఇంకొక చోట కూడా ఇలా ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్ జాయింట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ 13.5 అనేది మీ బ్లౌజ్లో బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో ఆ మార్క్ ఇక్కడ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ నడుము లూజు. ఇక్కడ నడుము లూజు 30 ఇంచులు. ఓకే, ఆ 30 ఇంచుల్ని 4 భాగాలు చేసుకోవాలి. ఓకే, 30 ఇంచుల్లో 4వ భాగం మనం ఇక్కడ నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం 7.5. 7.5 సారీ 7.5. 7.5. ఓకేనా, ఇలా కన్ఫ్యూజ్ లేకుండా ఒక పని చేయండి. మీకు నడుము లూజ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఇలా టేప్ని ఇలా మార్చుకోండి. ఇలా ఒకసారి, నెక్స్ట్ ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు మళ్ళీ ఇలా ఇంకొకసారి. ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత అయితే వస్తుందో ఆ మార్కింగ్ని మనం ఇక్కడ నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ 7.5. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్లో డాట్ వేసుకోవడం కోసం. తర్వాత ఖర్చు, కుట్లలోకి ఖర్చు వచ్చేసరికి 1.5 నుంచి 2 ఇంచుల వరకు ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు తీస్తున్నాను. ఓకేనా, తర్వాత చెస్ట్ లూజు. చెస్ట్ లూజు మనం ఇక్కడ తీసుకున్నది 36 ఇంచులు. ఆ 36 ఇంచుల్లో 4వ భాగం. ఓకే, 36 ఇంచుల్లో 4వ భాగం మనం ఇక్కడ అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 5 ఇంచులు 5.5 ఇంచులు గ్యాప్లో 4వ భాగం అనేది మార్క్ చేసుకోవాలి. 9. ఓకేనా, 9 ఇంచులు ఇలా. ఓకే, ఇలా 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ ఖర్చు. మనం ఇక్కడ నడుము లూజ్ దగ్గర ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అదే ఖర్చు ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా, మనకిప్పుడు నడుము లూజ్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చింది. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, చెస్ట్ లూజు 35 కంటే కూడా తక్కువ, 34, 33 అలా ఎంతున్నా కూడా మీరు షోల్డర్ కోసం 5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. ఓకేనా, 35 నుంచి పైన 36, 37, 38 అలా ఎంతున్నా కానీ మీరు 5.5 ఇంచులకి. ఓకే, ఇక్కడ షోల్డర్ కోసం మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చెస్ట్ లూజు 36 అంటే 5.5 ఇంచులు షోల్డర్ కోసం మార్క్ చేసుకోవాలి. ఓకేనా, 35 ఉన్న వాళ్ళు కూడా 5.5 మార్క్ చేసుకున్న కరెక్ట్గానే వస్తుంది.
మీకు కావాలంటే మీకు ఒకవేళ భుజాలు జారుతున్నాయి అనుకుంటే 5 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఓకేనా? లేదు మాకు పర్ఫెక్ట్గానే ఉన్నాయనుకుంటే 35 ఇంచుల వాళ్ళు కూడా 5:30కి మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదే మార్కింగ్ ఇంకొక చోట ఇలా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఖచ్చితంగా మీరు 2 చోట్ల మార్కింగ్ చేసుకొని దేనికైనా కానీ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా 2 చోట్ల, ఇక్కడ కూడా 2 చోట్ల అలా మార్క్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. తర్వాత ఇవి వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులు. ఓకే, ఇవి పెద్ద సైజ్ బ్లౌజులు. సైజు అంటే మనం చెస్ట్ లూజ్ని సైజు అని అంటాం. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్కి ఈ కింది లైన్ దగ్గర నుంచి 5 ఇంచుల దగ్గర చంకడం కోసం మార్క్ చేసుకోవాలి. ఓకే, పెద్ద సైజ్కి అయితే 5.5 ఇంచుల దగ్గర. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. ఓకే, 36 ఇంచులు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్ నుంచి ఏ సైజ్ అయినప్పటికీ, చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ ఏ సైజ్ అయినప్పటికీ ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్స్ సహాయంతో ఈ 3 మార్కింగ్లు కలిసేలా, ఓకే, ఇటువైపు సైడు ఈ కింది లైను, తర్వాత మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్, ఈ 3 కలిసేలా ఇలా ఆర్మ్ హోల్స్కి వెళ్ళి ప్లేస్ చేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, మనకి ఇది చెస్ట్ మార్కింగ్. ఓకేనా? ఇప్పుడు ఇది మనం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనం చంక రౌండ్ తీసుకున్నాం కదా 16 ఇంచులు, దాన్ని 2 భాగాలు చేసుకోవాలి. ఓకేనా? 16 ఇంచుల్లో రెండో భాగం 8 ఇంచులు. ఆ 8 ఇంచులు మనకి ఇక్కడ రావాలి. ఓకేనా? అది ఎలా అంటే మీ బ్లౌజ్లో మీరు ఎంత తీసుకుంటారో ఆ మెజర్మెంట్ ఇక్కడ రావాలి. ఓకే, కింది లైన్ దగ్గర నుంచి, ఓకే, పై లైన్ కాదు, కింది లైన్ దగ్గర నుంచి ఇలా ఈ మార్కింగ్ మీదనే కొలవాలి. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే 8 ఇంచీలు కరెక్ట్గా చెస్ట్ లూజ్ దగ్గరికి సరిపోయింది. ఓకేనా? కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్ మార్కింగ్. ఇలా కాకుండా 8 ఇంచీలు కాకుండా మీకు ఒకవేళ ఇలా మీరు తీసుకున్న దానికంటే ఎక్స్ట్రా ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనుకుంటే మీరు ఈ మార్కింగ్ని ఇలా పైకి డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా డ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని తర్వాత మళ్ళీ ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని తర్వాత మళ్ళీ దీన్ని ఇలా డ్రా చేసుకొని మళ్ళీ కొలుచుకోవాలి. ఓకేనా? ఎక్కువ వచ్చిందంటే, లేదు తక్కువ వచ్చింది అనుకుంటే, ఓకేనా, 8.5 కాకుండా 8 కాకుండా ఒక 7.5 వచ్చింది అనుకోండి. ఇక్కడికి 7.5 వచ్చిందంటే మాత్రం మీరు ఈ లైన్ని కిందకి జరుపుకోవాలి. ఓకేనా? కిందికి జరుపుకొని మళ్ళీ సేమ్ ఇదే విధంగా చంక రౌండ్ డ్రా చేసుకొని కొలుచుకోవాల్సి ఉంటుంది. మీకు పర్ఫెక్ట్గా మీరు తీసుకున్న చెస్ట్ లూజ్కి ఈ చంక రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది ఫిట్ అవుతుంది. ఓకేనా? మీకు జస్ట్ ఐడియా కోసం చూపించాను ఇవి. ఓకే, మధ్యలోది మాత్రమే ఇప్పుడు ఈ బ్లౌజ్కి కరెక్ట్ మార్కింగ్. ఓకేనా? మనకి ఇది సెట్ అయింది కాబట్టి ఇక్కడ ఇలా లైన్స్ డ్రా చేసేసుకోవాలి. దీన్ని సైడ్ జాయింట్ లైన్ అంటారు, ఫిట్టింగ్ లైన్ అని కూడా అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డరు చిన్న సైజు అంటే ఈ షోల్డరు 5 ఇంచులు పెట్టుకున్నారంటే 2.25 షోల్డర్ కోసం, 2.25 నెక్ కోసం. ఓకేనా? 5.5 పెట్టుకుంటే 3 ఇంచీలు షోల్డర్ కోసం, 2.5 నెక్ విడ్త్ కోసం. ఓకేనా? ఈ విధంగా తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ మార్క్ చేసుకోవాలి. ఓకే, లాస్ట్ వీడియోలో చిన్న కరప్షన్,
నెక్ మెజర్మెంట్ తీసుకునే చోట, ఓకేనా. అక్కడ ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయింది, దానికోసం మెజర్మెంట్ బ్లౌజ్లో ఇలా బ్యాక్ పార్ట్ వైపు ఈ సైడ్ జాయింట్లు రెండు ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకొని ఇలా, ఓకేనా, ఇక్కడ ఈ విధంగా సమానంగా పట్టుకొని ఈ కింది లైన్ దగ్గర నుంచి ఇలా పైకి పెట్టుకోవాలి. ఓకే, ఇలా పైకి పెట్టుకొని మీకు ఎక్కడి వరకు అయితే మీకు నెక్ లైన్ వస్తుందో అక్కడి వరకు ఒక మార్కు, తర్వాత పావించు పైకి ఇంకొక మార్కు, ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తం ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. 10 ఉంది. ఇదే 10 ఇంకొక చోట ఇలా, ఓకే, 2 చోట్ల మార్క్ చేసుకోవడం అయితే ఖచ్చితం, ఓకేనా. ఇలా ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని మీరు ఇక్కడ ఎంతైతే తీసుకుంటారు, ఓకేనా. చిన్న సైజ్ అయితే 2.5 నెక్ విడ్త్ కోసం 2.5 తీసుకుంటారు కదా, దానికి 1/2 ఇంచు కలుపుకొని ఇక్కడ 2.35 తీసుకోవాలి, ఓకేనా. ఇక్కడ 2.5 తీసుకున్నారంటే ఇక్కడ 1/2 ఇంచు కలుపుకొని 3 ఇంచీల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్లు రెండు ఈ విధంగా కలిపేసుకోవాలి. మీరు 2.5 తీసుకున్నా 2.5 తీసుకున్నా 1/2 ఇంచ్ ఖచ్చితంగా కలుపుకొని నెక్ డౌన్లో ఇలా మార్క్ చేసుకోవాలి, ఓకే. తర్వాత మీకు నెక్ షేప్ మీకు స్క్వేర్ కావాలి అనుకుంటే ఇలాగే వదిలేసేయండి, ఓకేనా. పలక మెడ అంటారు కదా, అది కావాలంటే ఇలాగే వదిలేసేయండి. రౌండ్ కావాలి అంటే ఇక్కడ ఇలా మూలకి, ఓకేనా, ఈ విధంగా రౌండ్ నెక్. తర్వాత స్టార్ నెక్ కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచు, ఓకేనా, 1/2 ఇంచు ఇటువైపు నుంచి ఇటుకి, మరీ ఎక్కువ వెళ్ళకూడదు, 1/2 ఇంచు అది సరిపోతుంది. కింది నుంచి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి, ఓకే, ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా, ఓకేనా. స్టార్ నెక్ అయితే ఈ విధంగా. మీకు పాట్ నెక్ కావాలి అనుకుంటే ఏ సైజ్ అయినప్పటికీ ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా షేప్ తీసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు కిందకి, ఇక్కడ ఇటువైపు వచ్చేసరికి 1/2 ఇంచు వరకు మీరు తీసుకోవచ్చు, ఓకేనా. తీసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి, ఓకే. ఆర్మ్ హోల్ స్కేల్ని ఈ విధంగా, ఓకే. మీకు పాట్ నెక్ వచ్చేసింది కదా. పాట్ నెక్ని ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ సేమ్ మార్కింగ్ ఉంటుంది, ఇక్కడ ఇలా, ఓకేనా. ఇలా మీరు ఇక్కడ థ్రెడ్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకే అండి. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఓకేనా. మనం ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. మీరు ఏ నెక్ డ్రా చేసుకున్నా కూడా నెక్ అయితే కట్ చేయొద్దు. మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఇంకా ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దానికోసం ఓకేనా. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ షట్కాలు పెట్టుకోండి, మీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ అలాగే నెక్ దగ్గర, ఓకే. నెక్స్ట్ దీంట్లో డాట్స్ మార్క్ చేసుకోవాలి. దానికోసం బ్యాక్ పార్ట్ని ఇలా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ వరకు ఈ విధంగా మడుచుకోవాలి, ఓకేనా. ఇలా మధ్యకి మడుచుకొని చివర్లో ఒక చట్కా పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మీకు ఫోల్డింగ్ అనిపిస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ మీదని ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఓకే. లైన్ డ్రా చేసుకొని కింది నుంచి ఒక 4 ఇంచుల దగ్గర, ఓకే, 4 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు కోసం వెడల్పు వచ్చేసరికి
ఏ సైజ్ అయినప్పటికీ 1 ఇంచే తీసుకోవాలి ఎక్స్ట్రా. ఓకే, ఆ 1 ఇంచు ఈ మార్కింగ్కి ఇటువైపు 1/2 ఇంచు, అటువైపు 1/2 ఇంచు. ఇప్పుడు ఆ మార్కింగ్లు ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా 1/2 ఇంచు సైడ్ ఫిట్టింగ్ వరకు ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకొని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకునే విధానం. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాతైనా కమెంట్ చేయండి. మీ బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవడం తెలియలేదు అనుకుంటే మీ సైజ్, ఓకే, చెస్ట్ సైజు అక్కడ మెన్షన్ చేయండి కమెంట్లో. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. అవి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఓకే అండి.